ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లొచ్చారని, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళతారని అన్నారు. నిజాయితీ పరులైతే మీపై కేసులు ఎందుకున్నాయంటూ ప్రశ్నించారు. ఈ విధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపు మాపు జైలు ఉచ్చులు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? మీరు మంచి వాళ్ళైతే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? నేను అడుగుతున్నా, 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని? ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క మొత్తం ఆస్తులు ఎన్ని?